హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి మనం కామన్ సిలబస్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే టాపిక్ పిక్ చేశాను. ఇదేంటంటే మనం ఏదైనా ఒక ఎగ్జామ్లో సరే ఏ గవర్నమెంట్ రిలీజ్ చేసినా సరే, ఐదర్ ఇట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఎగ్జామినేషన్స్లో అయినా సరే మనకి ఈ రెండు సబ్జెక్ట్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. ఒకటి వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అనదర్ వన్ వచ్చేసి రీజనింగ్ అనమాట. ఇక్కడ ఏమేమి ఎగ్జామ్స్ ఈ టాపిక్ మనకు కవర్ అవుతుందంటే, ఒకటి ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఆల్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్, అంటే సిజిఎల్ కానివ్వండి, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, స్టెనో, సిపిఓ అండ్ ఈ ఎస్ఎస్సి బోర్డు ఏవైతే కండక్ట్ చేస్తాయో ఆల్ ఎగ్జామ్స్లో మనకి డెఫినెట్గా ఈ రెండు సబ్జెక్ట్స్ అయితే 100% ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్ రిలేటెడ్ ఎగ్జామ్స్ అనమాట. ఆల్ బ్యాంకింగ్ రిలేటెడ్ ఎగ్జామ్స్ అన్నిట్లో ఈ యొక్క సిలబస్ అనేది కామన్గా ఉంటుంది. నెక్స్ట్ టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ గ్రూప్ 1లో ఉంటుంది, గ్రూప్ 2లో, 3లో అండ్ 4లో కూడా ఉంటుంది. పేపర్ 1లో భాగంగా 2లో, 3లో ఉంటుంది. పేపర్ 4కి సెపరేట్ ఒక పేపరే ఉంటుంది అనమాట. ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో కూడా సేమ్. అండ్ ఆల్ పిఎస్యూస్, ఎల్ఐసి కానివ్వండి, ఏదైనా పిఎస్సీ గవర్నమెంట్స్ అండ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించిన ఎగ్జామ్స్లో కూడా మనకి సిలబస్ అనేది కామన్గా ఉంటుంది. అండ్ ఏపీ కానీ తెలంగాణ కానివ్వండి, ఏదైనా ఏ స్టేట్ అయినా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయ్యే ఏ నోటిఫికేషన్ కూడా సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించిన ఎగ్జామ్స్లో కూడా మనకి ఈ రెండు సబ్జెక్ట్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాంపస్ రిక్రూట్మెంట్, యూపీఎస్సీలో వచ్చేసి సిశాట్ అండ్ ఎన్టీఏ, ఐబీఏసీఐఓ అండ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ టెస్ట్లలో అన్నిట్లో కూడా మనకి ఇది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది ఒకటి అండ్ రీజనింగ్ అనే సబ్జెక్ట్స్ అయితే 100%గా సిలబస్లో భాగంగా అయితే ఉంటాయి. నెక్స్ట్ అయితే మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఏమేమి నేర్చుకుంటే అన్నిటికీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకైనా మనం రెడీగా ఉండగలుగుతామంటే మనం 1 by 1 ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ యువర్ టైం లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ అనమాట. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం ఈ యొక్క అరిథమెటిక్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ని మనం రెండు భాగాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి అరిథమెటిక్ అబిలిటీ అండ్ అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది రెండు ఉంటాయి. ఇందులో మనకి ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఏమేమి సిలబస్ ఉంటుందంటే, ఫస్ట్ మనకి నంబర్ సిస్టమ్ ఉంటుందన్నమాట. నంబర్ సిస్టమ్, దాన్నే తెలుగులో సంఖ్యామానం అంటాం. ఎల్సిఎం, హెచ్సిఎఫ్, కాసాగు, గాసాబా. నెక్స్ట్ డెసిమల్ ఫ్రాక్షన్స్ ఉంటుంది, సింప్లిఫికేషన్స్ ఉంటాయి, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, వర్గాలు, వర్గమూలాలు, ఘనాలు, ఘనమూలాలు, ప్రాబ్లమ్స్ అండ్ నంబర్స్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఏజెస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, మీరు ఈ యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇంకా వచ్చేసి పాయింట్ 8 ఏంటంటే రేషియో ప్రపోర్షన్స్ ఉంటాయి, అంటే నిష్పత్తి అనుపాతాలు, పార్ట్నర్షిప్స్ ఉంటాయి, యావరేజెస్ ఉంటాయి, పర్సంటేజెస్, మిక్చర్ అలిగేషన్స్, ప్రాఫిట్ లాస్, డిస్కౌంట్. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ పార్ట్లో నేను ఏ విధంగా సాగ్రిగేట్ చేశానంటే, ఇవి నంబర్ సిస్టంలో మనం నేర్చుకునేటప్పుడు నంబర్ సిస్టంతో పాటు ఎల్సిఎం, హెచ్సిఎఫ్, డెసిమల్ ఫ్రాక్షన్స్, సింప్లిఫికేషన్స్, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్స్, ప్రాబ్లమ్స్ ఆన్ నంబర్స్, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, ఇవన్నీ ఒకే రేంజ్లో ఉంటాయి కాబట్టి, అంటే ఒకే విధంగా ఉంటాయి కాబట్టి నేను ఒక స్లైడ్లో తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూస్తే రేషియో ప్రపోర్షన్స్ నేర్చుకుంటే మనకి రేషియో ప్రపోర్షన్స్ ఇదే ఆర్డర్లో నేర్చుకోవాలి. ఒకవేళ నేర్చుకున్నప్పుడు కూడా రేషియో ప్రపోర్షన్ ఫస్ట్ నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ పార్ట్నర్షిప్కి వెళ్ళాలి, ఆ తర్వాత యావరేజెస్ చేయాలి, తర్వాత పర్సంటేజెస్ చేయాలి, మిక్చర్ అలిగేషన్స్ చేయాలి. మిక్చర్ అలిగేషన్స్ రిలేటెడ్ టు రేషియో ప్రపోర్షన్ అనమాట. సో ఈ రేషియో ప్రపోర్షన్స్కి దగ్గరలోనే మిక్చర్ అలిగేషన్స్ ఉంటాయి, కాకపోతే అందులో పర్సంటేజెస్, యావరేజెస్ ఉంటాయి కాబట్టి నేను ఈ టాపిక్ని 12th పాయింట్లో భాగంగా తీసుకున్నాను. నెక్స్ట్ ప్రాఫిట్ లాస్ నేర్చుకుంటే మనకి డిస్కౌంట్ కూడా కొంతవరకు ఈజీ అవుతుంది అనమాట. సో ఇదే ఆర్డర్లో నేర్చుకోవాలి. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ నేర్చుకున్నామంటే దానికి రెలవెంట్గానే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్ అనమాట. టైమ్ అండ్ వర్క్ నేర్చుకుంటే పైప్ అండ్ సిస్టమ్ కూడా ఈజీగా వస్తుంది. సేమ్ ప్యాటర్న్లో ఉంటుంది, కాకపోతే ఇక్కడ డేటా అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ 19th పాయింట్ కూడా సెపరేట్ సెగ్మెంట్. ఇక్కడ టైమ్ అండ్ డిస్టెన్స్ నేర్చుకుంటే కనుక బోట్ అండ్ స్ట్రీమ్స్ నేర్చుకోవచ్చు, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ నేర్చుకోవచ్చు. ఈ విధంగా మనం సేమ్ ఆర్డర్లో చదివితే కనుక ఈజీ అవుతుంది. నెక్స్ట్ అరిథమెటిక్ అయిపోయింది. నెక్స్ట్ ఆ తర్వాత అడ్వాన్స్ మ్యాథ్స్లోకి వచ్చేస్తే ఆల్జిబ్రా ఒకటి, తెలుగులో బీజగణితం అంటాం, ట్రిగ్నోమెట్రీ, త్రికోణమితి అండ్ జామెట్రీ ఉంటుంది, జామితి అండ్ మెన్సురేషన్ ఉంటుంది, క్షేత్రగణితం అంటాం దీన్ని. ఆ తర్వాత లాగారిథం ప్రాబ్లమ్స్ ఉంటాయి, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ ఎట్సెట్రా కొన్ని అడ్వాన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది ఒక సెగ్మెంట్ లాగా మనం
చూడాలి. ఇక్కడ మనం ఏమేమి నేర్చుకున్నాం, అరిథమెటిక్లో ఒక సెగ్మెంట్ వైజ్ నేర్చుకున్నాం, అడ్వాన్స్ మ్యాథ్లో ఇంకో సెగ్మెంట్ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇది నేర్చుకుంటే మనకి ఆల్మోస్ట్ క్వాంటిటేటివ్ సిలబస్ అంతా అయిపోయినట్టే. ఆ తర్వాత మనం రీజనింగ్ కాన్సెప్ట్కి వస్తే ఇందులో 2 టైప్స్ ఉంటాయి అనమాట. అగైన్ వెర్బల్ రీజనింగ్ ఉంటుంది, నాన్ వెర్బల్ రీజనింగ్ ఉంటుంది. ఇది కూడా మనం ఒక్కసారి ప్రిపేర్ అయితే కనుక అన్నిటికీ సేమ్ సిలబస్ ఉంటుంది, కామన్ సిలబస్ ఉంటుంది. కామన్గా ఉండే టాపిక్స్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ సిరీస్ కంప్లీషన్ ఉంటుంది, ఎనాలజీ ఉంటుంది, క్లాసిఫికేషన్, కోడింగ్, డికోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్, సెన్స్ అండ్ టెస్ట్, లాజికల్, వెన్ డయాగ్రామ్స్. ఇక్కడ కూడా సిరీస్ మనం ఒకసారి అనలైజ్ చేసుకుంటే ఫస్ట్ సిరీస్ కంప్లీషన్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, తర్వాత ఎనాలజీ కొంచెం బెటర్, తర్వాత క్లాసిఫికేషన్, ఆ తర్వాత కోడింగ్, డికోడింగ్. ఈ విధంగా ఇదే ఆర్డర్లో మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడికి వచ్చేసి మనకి 8th పాయింట్ వచ్చేసి పజిల్ టెస్ట్, సీటింగ్ అరేంజ్మెంట్. ఇవి 2 అనేది మనకి 5 మార్క్స్ క్వశ్చన్స్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ర్యాంకింగ్ టెస్ట్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ఆల్ఫాబెటికల్ టెస్ట్, ఆల్ఫా న్యూమరిక్ సీక్వెన్స్ టెస్ట్, అరిథమెటిక్ రీజనింగ్. అండ్ ఇందులోనే ఇంకా డేటా సఫిషియన్సీ ఉంటుంది, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, స్టేట్మెంట్ అజంప్షన్స్ ఉంటాయి, స్టేట్మెంట్ కంక్లూజన్స్ ఉంటాయి, అండ్ స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, కాజ్ అండ్ ఎఫెక్ట్ రీజనింగ్ ఉంటుంది, అసెర్షన్ అండ్ రీజన్ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ దేని కిందకి వస్తాయంటే వర్బల్ రీజనింగ్లో భాగంగా వస్తాయి, ఆల్మోస్ట్ 21 పాయింట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నాన్ వర్బల్లో ఏమేమి వస్తాయి. నాన్ వర్బల్లో క్యాలెండర్ కవర్ అవుతుంది, క్లాక్స్ అవుతుంది, మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, స్పాటింగ్ అవుట్ ద ఎంబెడెడ్ ఫిగర్ అండ్ కంప్లీషన్ ఆఫ్ ఇన్కంప్లీట్ ప్యాటర్న్, ఫిగర్ మ్యాట్రిక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేపర్ ఫోల్డింగ్ ఉంటుంది, పేపర్ కటింగ్ ఉంటుంది, రూల్ డిటెక్షన్, గ్రూపింగ్ ఆఫ్ ఐడెంటికల్ ఫిగర్స్, క్యూబ్స్ అండ్ డైస్, కన్స్ట్రక్షన్ ఆఫ్ స్క్వేర్స్ అండ్ అంటే నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, నంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి, అవన్నీ ఇందులో వస్తుంది. అండ్ రిమైనింగ్ మనకి మిస్లేనియస్ కాన్సెప్ట్స్ అనమాట. ఇక్కడ చూస్తే కనుక మనకి వర్బల్లో కొన్ని ఉన్నాయి, నాన్ వర్బల్లో కొన్ని ఉన్నాయి. ఇవన్నీ మనకి ఎక్కువగా ఎస్ఎస్సిలో వచ్చేసి మనకి నాన్ వర్బల్ ఎక్కువ కవర్ అవుతుంది అనమాట. సో చూసారు కదా, ఇప్పుడు చెప్పిన సేమ్ సీక్వెన్స్లో మీరు కనుక ప్రిపేర్ అవుతే 100% మీకు ఈ యొక్క సిలబస్ అనేది అన్నిటికీ ఉపయోగపడేలాగా మనం ప్రిపేర్ అయిపోవచ్చు. ఓకే, సో ఈ వీడియోలో భాగంగా ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సో ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అయినా సరే, ఈ రీజనింగ్ అయినా సరే, యాజ్ పర్ ఈ సిలబస్ ప్రకారంగా మేము రోజుకు ఒక టాపిక్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. అన్ని టాపిక్స్ పైన అయితే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. యాజ్ పర్ ఎగ్జామ్ ఓరియంటెడ్ బేస్ చేసుకొని మేము ఇవన్నీ క్వశ్చన్స్, టాపిక్ ఎక్స్ప్లెనేషన్ అవన్నీ చెప్పడానికి ట్రై చేస్తాము. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తుంటే సరిపోతుంది, మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఓకే, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చిందా డెఫినెట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే,